ఈ యొక్క సమావేశానికి వచ్చిన ప్రింటింగ్ మరియు పత్రికా అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం గురించి మేము ఈ పత్రికా ప్రవేశం నిర్వహించుకుంటున్నాము. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఏనాడు రైతు పక్షాన కానీ బడుగు వర్గీకరణ పక్షాన కానీ ఏనాడు ఆలోచించలేదు. మరియు రైతులకు ఏకాకాలం రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించుకుంటూ ఇదిగో పిల్లు వచ్చాయి అన్నట్టు చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉండి 10 సంవత్సరాలు మనకు వాళ్ళు రైతుల పక్షాన ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్తూ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము. దేశంలో ఎక్కలేని విధంగా ఒక డెడ్ లైన్ ఇచ్చుకుంటూ ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిక్కచ్చిగా మేము గంటపదంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేయడం చాలా ఆశ్చర్యకరమైన. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి మాత్రమే రైతుల రూపంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు రైతులకు చేసింది లేదు లేదు. ఏమన్నా చేయాలంటే రైతులకు కానీ బడుగు చేయడానికి అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజల తీర్పును మేము శిరసావహిస్తూ మేము రాబోయే 5 కాలంలో రైతుల పక్షాన బడుగు బలహీన పక్షాన వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాము. దీనికి ఎలాంటి అపోహలు లేవు, ఏమీ లేవు. ఖచ్చితంగా దీనికి మీకు రాబోయే రోజుల్లో మీకు రుజువు చేస్తాము. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మేము 500 సిలిండర్లతో పాటు 200 యూనిట్లు కూడా మేము అమలు చేయలేకపోయాము. ఈ జూన్ 4 తారీఖు తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయితే ఏదైనా పోతుందో ఆ రోజు నుంచి ఖచ్చితంగా మేము 200 యూనిట్ల విద్యుత్ కానీ 500 రూపాయల గ్యాస్ యూనిట్ కానీ రైతులకు రుణమాఫీకి ఖచ్చితంగా చేసి తీరుతాము. దీంట్లో మీరు ఎలాంటి ప్రజలు కానీ రైతులు కానీ కర్షకులు కానీ ఏ విధంగా మీరు అపోహలు వద్దు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన ఉంది, ప్రజల పక్షాన ఉంది, ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మేము రుజువు చేస్తాము. మా యొక్క అవకాశాన్ని మేము ప్రజలు ఇచ్చిన మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల బాగోగుల కొరకు ఖచ్చితంగా పనిచేస్తామని మేము పత్రికా ప్రముఖంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.